శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. గతంలో మీకు జ్యోతిష్య శాస్త్ర పరంగా మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం ఉంటుందన్నది కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. లగ్నం ముందు ఉండేటువంటి ఒక గ్రహం గురుడు గాని శని గాని ఉన్నట్టయితే ఆ ప్రభావాలు ఆ జాతకులకు ఎలా ఉంటాయన్నది నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. అయితే శని అంటే ఒక చెడు ప్రభావం కలిగించేదని, గురుడు అంటే సమస్త శుభాలు కలిగించేదని చెప్పేసి మనకు ఒక అపోహ ఉంది. అన్ని గ్రహాలు కూడా శుభాశుభ మిశ్రమాలే కాబట్టి వాటి స్థానాలను బట్టి అవి శుభాలను ప్రసాదిస్తాయి. అవి తాలూకా వ్యతిరేకతను కూడా ఆ స్థానాలను బట్టే మనకి ప్రసాదించగలుగుతాయి. దానిలో వలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దానికే ఈ వీడియో తోడ్పడుతుంది. లగ్నం ముందు గురుడు ఇప్పుడు ధను లగ్నాల్లో గురుని తాలూకా ప్రభావం గురుండి తెలుసుకుందాం. ఇంతకుముందు మీకు అన్ని విషయాలు తెలియజేశాను. వృశ్చిక లగ్నం వరకు కూడా అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఆ వీడియోలన్నీ కనిపిస్తాయి. నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. త్వరలో శని ప్రభావం కూడా అందరికీ తెలియజేస్తాను. అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అపోహలు పోతాయి. కాబట్టి ఆ భక్తులందరూ కూడా జ్యోతిష శాస్త్ర అభిలాష గల వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోల్ని తిలకించవలసిందిగా కోరుతున్నాను. అయితే ప్రస్తుతం ధను లగ్నం గురించి చెప్తున్నాను. ధను లగ్నంలో లగ్నమందు గురుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి మంచి తెలివితేటలు ఉంటాయి. తర్వాత చిన్న స్థూలకాయ ఉంటుంది, మంచి శరీరపు రంగు ఉంటుంది. ఎందుకంటే గురుని తాలూకా స్వక్షేత్రం ధనస్సు కాబట్టి ఆ ధనస్సులో గురుడు చాలా ఉపయుక్తంగా ఉంటాడు. తర్వాత బాల్యంలో మంచి ప్రేమాభిమానాలు పొందుతారు. ఆ దశ అంతర్దశ ప్రభావాన్ని బట్టి ఎంత పీరియడ్ మనకుంది, ఎంత 16 సంవత్సరాల తాలూకా గురు మహాదశ పీరియడ్ లో ఎంతవరకు శేషం ఉండదని మనం గమనిస్తే ఆ శేషం అంతా కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మధ్యస్థంలో గాని గురు మహాదశ వచ్చినప్పుడు ఆ గురు మహాదశ ప్రభావం ఈ లగ్నం ముందే గురుని తాలూకా ప్రభావం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ధను లగ్నంలో లగ్నం ముందు గురుడు ఉన్నప్పుడు ఆ గురుని తాలూకా ప్రభావం మధ్యస్థంలో వస్తుంది, ఎక్కడైనా రావచ్చు. కాబట్టి ఆ గురు ప్రభావం చాలా బాగుంటుంది. జాతక చక్రంలో లగ్నంలో గురుడు ఉన్నట్టయితే అంత మంచి ప్రభావం ఉంటుంది. తర్వాత ద్వితీయ స్థానమైనటువంటి మకరంలో శని తాలూకా స్వక్షేత్రం అది. అక్కడ గాని గురుడు 2వ స్థానంలో ఉన్నట్టయితే అది కుటుంబ స్థానం, నేత్రస్థానం, విద్యాస్థానం. కాబట్టి అందులో కూడా గురుడు శుభాన్ని ప్రసాదించే అవకాశాలు ఉంటాయి. అయితే ద్వాదశ అష్టమ జన్మస్థ ద్వితీయ స్థానాలు అనేవి నైసర్గిక శుభగ్రహాలకి కొంత తక్కువైనప్పటికీ అది ద్వితీయ స్థానంలో శని తాలూకా క్షేత్రంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా అందులో కూడా కొన్ని శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మధ్యస్థంలో వచ్చినటువంటి ఆ దశ కొన్ని రకాల ఇబ్బందులు కూడా పెట్టే అవకాశాలు చాలా వరకు ఉంటాయని మాత్రం మనం గమనించాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత గృహయోగం తాలూకా ప్రభావం కూడా కొంత పనిచేయదు. ఎన్నో రకాల ప్రయత్నాలకి కూడా సఫలీకృతం కారు, విద్యా పరాజయాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ గమనించిన తర్వాత దానికి పరిష్కారాలు కూడా మనం అక్కడ ఉండేటువంటి ముహూర్త విభాగంలో పండితులకు అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ పరిష్కారాలు చేయించి ఆ గురు ప్రభావాన్ని మనం శుభంగా మనం మళ్ళీ మలుచుకోవచ్చు. ఇక 3వ స్థానం అయినటువంటి కుంభంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ధను లగ్నానికి 3వ స్థానం అయినటువంటి కుంభంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అది బాలారిష్ట దోష ప్రజలవుతాడు. 3వ స్థానంలో గురుడు కూడా అంతగా ఉపయుక్తంగా ఉండడు. గురుని తాలూకా ప్రభావం కొంతవరకు క్షీణిస్తుంది. మంచి ప్రభావాలన్నీ కూడా కొంత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా మనం చాలా తెలివిగా వ్యవహరించాలి. సహోదర వర్గంతో కొన్ని విభేదాలు వస్తాయి. ఆర్థికపరమైన లావాదేవీలు కలిసి రావు. అభివృద్ధికి అంతరాయాలు వస్తాయి. విద్యకి చదువుకునేటువంటి విద్యలో కొంత మెమరీ పవర్ తగ్గుతుంది పిల్లలకి. కాబట్టి మనం ప్రోత్సహించాలి. పెద్దవాళ్ళు అయినట్టయితే అది కొంచెం ఆ గురు మహాదశ జరిగే వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పెద్ద పెద్ద ప్రణాళికలు వేయకుండా ఆర్థిక నష్టం కలుగు చేసుకోకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం మాత్రం ఉంటుంది. ఇకను 4వ స్థానమైనటువంటి మీనం. 4వ స్థానం మీనం గురుని తాలూకా స్వక్షేత్రమే మళ్ళీ అవుతుంది. కాబట్టి ఆ స్థానం విద్య, మాతృ, గృహ, వాహన సౌకర్యాలకి ప్రతీక. కాబట్టి అక్కడ ఉండేటువంటి గురుడు ధను లగ్నానికి అర్ధాష్టమ గురుడు అయినప్పటికీ కూడా, కేంద్ర గురువు అయినప్పటికీ కూడా, ఉభయ కేంద్రాధిపతి అయినప్పటికీ కూడా తప్పనిసరిగా అక్కడ గురుడు కొన్ని శుభాలను ప్రసాదిస్తాడని మాత్రం మనం గ్రహించవచ్చు. ఎందుకంటే అది స్వక్షేత్రం. గురుడు స్వక్షేత్రంలో గురుని తాలూకా ప్రభావం కొంత తగ్గుతుంది. కాబట్టి విద్య, మాతృ, గృహవాహన సౌకర్యాలు మనం తలపెట్టినప్పుడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అంతో ఇంత కొంత డబ్బు వేయమైనప్పటికీ కూడా ఇల్లు పూర్తవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. మాతృ సంబంధ మమకారాలు కూడా ఉంటాయి. గృహ వాతావరణం కలిగి ఉంటారు. తర్వాత విద్యాపరంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
విజయం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనం కూడా కొనుక్కునే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాకపోతే కొంత శ్రమించి ఈ 4 సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో గురుడు కనుక. ఇక పంచమ స్థానమైనటువంటి గురుడు వృశ్చికం, మేష వృశ్చికాలు కుజింతాలక స్వక్షేత్రాలు. పంచమ స్థానమైనటువంటిది మేషం కాబట్టి కుజింతాలక స్వక్షేత్రమైన కుజింతాలక క్షేత్రంలో ఈ గురుడు సంచారం జరుగుతున్నప్పుడు కుజుగురుడు మిత్రులు కాబట్టి అక్కడ కూడా పంచమ స్థానంలోని గురుడు ఉండడం చేత మంచిది కాదని చెప్పి చాలా మంది విద్యలు చెప్తుంటారు. ఎందుకంటే అది పుత్రపుత్రిగా సంతానానికి గురుడు పంచమాధిపతి కాబట్టి పంచమాధిపతి పంచమంలో ఉండకూడదు, కానీ పంచమంలో గురుడు ఉండొచ్చు. అది పుత్రకారకత్వానికి ఏమి ఇబ్బంది పెట్టదు. తప్పనిసరిగా మంచి సంతానాన్ని కలిగే వాళ్ళు, నువ్వు కొత్త దంపతులు ఉన్నట్లయితే వాళ్ళకి త్వరలోనే సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎన్నో ఏళ్లుగా సంతానం లేని వాళ్ళకు కూడా ఆ గురుడు ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కుజుంతలక క్షేత్రంలో గురుంతలకు ప్రభావం ఉన్నప్పుడు సంతానం కలగదని మాత్రం మనం భావించకూడదు. కారకో భావనాశయ అనే భావం దీనికి వర్తించదు. భార్యాభర్తలు ఇద్దరి జాతకాల్లో కూడా పరిశీలించినట్లయితే అప్పట్లో ఒక సంతానం కలుగుతుందో అన్నది మాత్రం మనం తప్పనిసరిగా చెప్పచ్చు. ఇకపోతే షష్ఠ స్థానమైనటువంటి శుక్రస్థితి వృషభం. ఆ వృషభంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ధనుడు లగ్నానికి ఆ శత్రుస్థానం రుణస్థానం అంటారు. అక్కడ గురు మహాదశ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ప్రతి జాతకుడు కూడా. ఆ గురు మహాదశలో శత్రుక్షేత్రాధిపతి గురుని తాలూకా నైసర్గిక శుభాలన్నీ కూడా కోల్పోతాడు. కాబట్టి పెద్దగా అప్పులు చేసినట్లయితే ఆ అప్పులు తీరేటువంటి అవకాశాలు లేక మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత శత్రువులు కూడా అవగాహన లోపంతోనే కుటుంబం ఇంటా బయట కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించుకోవాలి. ఇప్పుడు గురుని తాలూకా ప్రభావం చాలా బాగుండదు కనుక ఆ 6వ స్థానాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏవైనా చిన్న చిన్న రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా మనం వెంటనే హాస్పిటల్కి పరిగెట్టి కొన్ని రకాల వ్యాధులను చెప్పి మనం ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఈ 6వ స్థానంలో గురుడి వల్ల వస్తాయి. తర్వాత ఆశ కల్పించే కార్యాలు చేయటంలో గురుడు పెద్దపీట వేసుకుంటాడు. కాబట్టి పెద్ద పెద్ద ఆశలకు పోకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. 6వ స్థానంలో గురుడికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దశ అంతర్దశలు మాత్రం ఈ ప్రభావాలు చూపిస్తాయి. దశలో మాత్రం పూర్తిగా ఇంకా, ఎందుకంటే గురు అంతర్దశలో మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా 16 సంవత్సరాల సమయం కూడా మిగతాదంతా కొంత శుభాన్ని ప్రసాదించే అవకాశం కూడా చాలా వరకు ఉంటుందని ఈ జ్యోతిష్య శాస్త్ర అభిలాషకులు తెలుసుకోవాలి. ఇక సప్తమ స్థానమైనటువంటి మిథునం. సప్తమ స్థానం కూడా ధనుడు లగ్నానికి సప్తమ స్థానం కళత్వ స్థానం అంటారు. వివాహం కాని వాళ్ళకి అక్కడ గురుడుగానే ఉన్నట్టయితే మాత్రం వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఉభయ కేంద్రాధిపతి అయినప్పటికీ కూడా వివాహానికి మాత్రం కొంత అంతరాయం ఉండదని చెప్పచ్చు. నైసర్గిక శుభాన్ని ప్రసాదిస్తాడు, వివాహం అవుతుంది. కాకపోతే ఆ గురు మహాదశ గురు అంతర్దశల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో కొంతకాల ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకుల్ని మనం అధిగమించాలి. సంబంధాలు కొంచెం వచ్చి తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి. తర్వాత వివాహం అయిన తర్వాత మాత్రం చాలా బాగా వాళ్ళ తనక జీవితం కొనసాగుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ఈ విషయంలో మాత్రం ఎవరు ఇబ్బంది పడడం అవసరం లేదు. కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి గురు ప్రభావం కూడా కొంతవరకు బాగుంటుందనే చెప్పచ్చు.